హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ముద్దుగడ పద్మనాభంకి వయసయిపోయింది. ఆరోగ్యం బావుండలేదు. కానీ నేను నాయకుడినంటాడు. దీనికొక సామెతుంది. చింత చచ్చినా పులుపు చావలేదనే పద్ధతిలో అతన్ని కేసుని రాష్ట్ర ప్రభుత్వం హోం 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 క హోం ద మన హోమ్ మినిస్టర్ కార్యదర్శి దాన్ని హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఒక ఒక న్యూస్ వచ్చిందండి. అప్పుడు ఈ యొక్క ఆహ్, ముద్రగడ పద్మనాభం తాలూకా వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కావచ్చు, చాలామంది సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేశారు. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నాడు పవన్ కళ్యాణు? కాపులకు అన్యాయం జరుగుతుంది ఏం చేస్తున్నాడని చెప్పి చాలా అసహ్యంగా పోస్టులు పెట్టారండి. అప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం ఎక్కడికెళ్ళాడు? నీకు ఇబ్బంది కలుగుతుందని, ఇబ్బంది కలగకూడదని ఆ ప్రకారంగా అని వాళ్ళు పెట్టారు. అన్యాయంగా ముద్రగడ పద్మనాభం కాపులు ఉద్యమ నాయకుడు అది ఇది అని చాలా పెట్టారు. అందుకే నీ సంగతి తెలిసే ముద్రగడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నీకు దూరంగానే ఉన్నారు. కాకపోతే నీకు ఆయనకు చాలా గౌరవం ఇచ్చారు. నీకసలు ఇంత ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు నీకు 100, 100% గౌరవం ఇస్తుంటే నువ్వు 0% గౌరవం ఇస్తున్నావు. అది ఆయన గొప్పతనం. ఇది నీ దౌర్భాగ్యతనం. పనికి మాలిన వెధవ. వయసు రాగానే సరిపోదు ముద్రగడ సారీ పద్మనాభరెడ్డి. మర్చిపోయా అసలు రెడ్డివైపోయావు కదా నువ్వు. కాపు కాదు కదా! నువ్వు నీ కూతురు వచ్చి పార్టీలో చేరతానా పవన్ కళ్యాణ్ చేర్చుకోలేదు. ఎందుకంటే ఇటువంటి నీతి తక్కువ వెధవ గనక, ఇటువంటి కూతలు కూస్తావు గనక, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చే తత్వం నీకుంది గనక, చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే నీకు పడదు గనక, ఇప్పుడు చాలామంది కుర్రవాళ్ళు తెలీదు వాళ్ళకి. వాళ్ళు పెడుతున్నారు పోస్టులు ఏంటేంటో పెట్టేస్తున్నారు. ఈ ముద్రగడ పద్మనాభం గురించి మీకు చెప్తా వినండి ఎదవల్లారా. పోస్టులు పెట్టడం కాదు. ఈ పనికిమాలినోడు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ముందుకు దూసుకెళ్తుంటే, ఈ యొక్క ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్‌లో ఉండి, వంగ గీతకి వ్యతిరేకంగా పిఠాపురంలో పోటీ చేశాడు. తెలుసుకోండి. వీడు ఎప్పుడు వ్యతిరేకే. కాపు కులానికి వ్యతిరేకే, చిరంజీవికి వ్యతిరేకే, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకమే. కానీ ఇతని చేష్టలు ఎట్లా ఉంటాయంటే, నేను కాపులకు చేస్తున్నా అంటాడు. ఏవండీ చంద్రబాబు నాయుడు గారు 2014లో కాపు రిజర్వేషన్ ఇద్దామని పెట్టిన మాట వాస్తవం. దానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు కదా! ఇంప్లిమెంట్ చేసేయాలని ఉద్యమాలు చేసేసి, హంగామా చేసేసి, ఆయన యొక్క అసలకే రాష్ట్రం విడిపోయింది. ఆ! రాష్ట్రం ఎలా పైకి తీసుకురావాలని ఆయన చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే, కాకుండా అడ్డగోలుగా దాడి చేయించే జగన్మోహన్ రెడ్డి వాడు ఏం చెప్తే అది చేసి ఈ యొక్క ముద్రగడ పద్మనాభం ఇద్దరు కలిసి కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగండి ముద్రగడ పద్మనాభం దుర్మార్గుడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఏం మాట్లాడు అధ్యక్ష రిజర్వేషన్ ఇవ్వచ్చు అధ్యక్ష, తమిళనాడులో ఇస్తున్నారు, వెస్ట్ బెంగాల్లో ఇస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వచ్చు అధ్యక్ష, దీనికి సిస్టమ్ ఒప్పుకుంటుంది అధ్యక్ష అని మాట్లాడిన ఈ దౌర్భాగ్యుడు ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడి రిజర్వేషన్లు ఇవ్వచ్చు, చంద్రబాబు ఇవ్వట్లేదు కావాలని ఇవ్వట్లేదు మాట్లాడిన దుర్మార్గుడు ఆల్ ఆఫ్ ఈ యొక్క ఉద్యమాన్ని రెచ్చగొట్టి ఆ తుని రైలు దగ్గర రైలు సంఘటన దగ్ధం సంఘటన జరిగింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తొత్తుల వల్లనే కదా రైలు సంఘటన దుర్ఘటన జరిగింది. దీనికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంత చేసిన తర్వాత అదే తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి ఈ రిజర్వేషన్లు ఇవ్వడం నాకు చేత కాదు, అది నా చేతుల పని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పని నేను ఇవ్వలేను అని మాట్లాడాడు. మరి ఇవ్వలేని ఎదవి అసెంబ్లీలో ఢిల్లీలో ఈ ముద్రగడ పదవి ఎందుకు రెచ్చగొట్టావు? రిజర్వేషన్ ఇవ్వచ్చని చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చని ఎందుకు రెచ్చగొట్టావు? చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం చేత కాదని తెలుసు కదా, అయినా కూడా ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఆయన అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించాడు. ఢిల్లీలో పెట్టాలి, ఢిల్లీలో ఆయనకి సపోర్ట్ తీసుకోవాలి. ఇంత తతంగం తెలిసినా కూడా ముద్రగడ పద్మనాభం ఎందుకు కామ్గా ఉన్నాడు?
ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవ్వొచ్చిన వంతపాడిన వ్యక్తి ఇవ్వలేని అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తారనే జ్ఞానం ఉండొద్దా ఉద్యమం చేసే ఎదవలకి? అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. మన ఫార్వర్డ్ క్యాస్ట్‌లో 10% మోడీ గారు ఇచ్చిన రిజర్వేషన్‌లో 10%లో ఆ 10లో 5% కాపులకని చెప్పిస్తే, ఆ జీవోని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2019 అధికారంలో రాగానే. అప్పుడేం చేస్తున్నాడు ముద్రగడ పద్మనాభం? నేను కాపులకి తోసాను తొక్క, తోపు అంటుంటాడు. చాలామంది యువతకు తెలీదు. చెప్తున్నాను వినండి. ఈయన కాపుల ద్రోహి. కాపులను వంచాడు, మోసం చేశాడు. అందుకే చివరికి పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నాడు. గ్రహించండి దయచేసి సోదరులారా, చిన్నపిల్లలారా గ్రహించండి. పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నాడు సన్నాసి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. పైగా మీ అందరికి తెలియని ఒక విషయం చెప్పాలి. 1989లో రంగా గారు చనిపోయారు. అంటే చంపేశారు. చంపిన తర్వాత 88 డిసెంబర్ 26 తారీఖు చంపేసిన తర్వాత 89 మా ఎన్నికలొచ్చినాయి. ఎన్నికల్లో రంగా గారి అభిమానులు కావచ్చు, కాపు కులస్తులు కావచ్చు, అందరూ తీసి ఎత్తుకెళ్ళి తెలుగుదేశం పార్టీని తొంగలో తొక్కేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇది వాస్తవం. కారణం ఒక్క రంగా గారి వల్లనే కాంగ్రెస్ పార్టీ 1989 అధికారంలోకి వచ్చిందన్నది వాస్తవం. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రంగా గారిని ఎవరు చంపారో తెలుసుకోలేకపోయారు. అందుకనే తిరిగి కాంగ్రెస్ పార్టీని తొంగలో తొక్కారు ఈ యొక్క ఈ యొక్క రంగా అభిమానులు. ఎందుకు చెప్తుంటే ఈ యొక్క ముద్దగడ పద్మనాభం ఈ యొక్క 89, 94 మధ్య 94 చివరిలో అంటే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వస్తాయనగా ఆయన కాపు రిజర్వేషన్ కావాలని చెప్పి ఉద్యమం చేసి మన కాసు కాదండి ఆయనమ్మ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఒక లెటర్ నిమ్మకాయలు తాగి ఓ జీవో ఇచ్చాడు. ఆ జీవో క్యాన్సిల్ చేశాడు. తర్వాత 94 ఎన్నికల్లో ముద్దగడ పద్మనాభం ఓడిపోయాడు. ఓడిపోతే ఏం చేశాడు తెలుసా మీకు? ఇంటి ముందు బోర్డు కొట్టాడు. కాపులు ఎవరు నా ఇంటికి రావద్దు. కాపులకు సపోర్ట్‌గా ఉద్యమం చేసి నేను రిజర్వేషన్ తీసుకొచ్చానని బీసీలంతా నాకు వ్యతిరేకంగా చేశారని పబ్లిక్‌గా చెప్పి కాపులు ఎవరు నా ఇంటికి రాకూడదని బోర్డు పెట్టాడండి. ఒకసారి గ్రహించండి సోదరులారా, తెలుసుకోండి. అటువంటి నీచుడు. నీచుడు. అతనికి బాంధత్వం తెలీదు, మంచి తెలీదు, ప్రేమ వాస్తవం ఏమి తెలీదు. కూతుర్ని నానా మాటలంటున్నాడు. అది వాళ్ళ పర్సనల్ విషయం, మనకు తెలియదు అది విషయం. కానీ ఒక్కటి మాత్రం ఇటువంటి వెధవని తెలిసే పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని కూడా పార్టీలో చేర్చుకోలేదు. అమ్మ మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారు ఒప్పించి పార్టీ తీసుకో. ఇంకేం ఒప్పిస్తాడు? ఆ నాన్నంత మూర్ఖంగా పోతుంటే పవన్ కళ్యాణ్ ఏమి ఒప్పిస్తాడు? అమ్మాయిని ఏం చేర్పించుకుంటారు? అది అది జరిగే పని కాదు. కానీ అయినా ఆడిపోసుకుంటున్నాడు ఈ యొక్క ముద్దగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారిని. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలి. ఇది మీ మీ వలన ఈ యొక్క ఆగిపోయిందని. చంద్రబాబు నాయుడు గారి వలన ఆగిపోలేదు పద్మనాభరెడ్డి. నీ యొక్క పనికిమాలిన ఏడుపుకి చాలామంది కాపు నాయకులు పెడుతుంటే అది తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆ హోమ్ సెక్రటరీ డబ్బులు పెట్టి ఎందుకు చేస్తున్నారు, ఆ మినిస్ట్రీస్ అందరిని పిలిచి మాట్లాడి ఏదైనా ఉంటే సీఎం ఆఫీస్ చెప్పండి అని గట్టిగా మాట్లాడితే ఆ యొక్క హోమ్ మినిస్టర్ సెక్రటరీ క్షమాపణ చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. అదే ఆ పవన్ కళ్యాణ్ దయాదాక్షిణ్యం వల్లే ఆ కేసు తిరిగి తోడలేదు. అది తెలుసు నీకు ముద్దగడ పద్మనాభం. కానీ ఆ పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా ఉంటుందంటే నీ యొక్క దయాదాక్షిణ్యంలో వచ్చింది కనుక చాలా సినిమాలు చూస్తుంటాం. ఇష్టం లేకపోతే ఒక అసహ్యం బాధ ఉంటే ఎట్లా ఉంటుందంటే నీ వల్ల నేను బతికానని చచ్చిపోయిన సందర్భాలు చాలా చూపిస్తుంటారు. అట్లాగా చనిపో మాకు నీకు అసలుగా ఆరోగ్యం బాగుండలేదు, అట్లాగే ఉండు. నువ్వేదో పొడుస్తాను ఏం పొడవలేవు నువ్వు. నీ ముడి నువ్వు కడుక్కోవడం చేత కాదు నీకు. అయిపోయింది నీ పరిస్థితి. నువ్వేదో నీ మనవరాలని చేస్తాను, ఎవరిని చేయలేవు, నీ కొడుకుని కూడా చేయలేవు. అయిపోయింది నీ పరిస్థితి. నిన్ను నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. నువ్వు అనుకున్నావు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అంటే తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటారని. వాళ్ళు కూడా నిన్ను చేర్చుకోరు. నీ బతుకు వైసీపీ పార్టీలో ఉండాల్సిందే. వాడు ఏం చెప్తే చేయాల్సిందే. వాడిది కుక్క బతికే, నీది కుక్క బతికే. నిన్ను కాంచేవారు లేరు, ఉండరు. ఇది తెలుసుకో ముద్దగడ పద్మనాభం. నువ్వు ఇంత హీనంగా ఉండబట్టే నువ్వు ఇంత దిగజారిపోయావు. నీ పరిస్థితి హీనంగా అయిపోయింది.
మీ నాన్నగారు ఏ లెవెల్ ఉండేవాళ్ళు? నువ్వు ఏ లెవెల్ ఫస్ట్‌లో ఎలా ఉన్నావు? ఎందుకింత దిగజారిపోతున్నావు? ఎందుకు ఆ యొక్క ఎగోయిజం ఎందుకు నీకు? ఎవరితో పోటీ పడతావు? ఎందుకంత ఇగోయిజం ఏంటసలకి? అంత మూర్ఖత్వం దేనికి? దేనికి ఇగోయిజం దేనికి నీకు? ఏం సాధిచ్చావని చెప్పు నాకు? ఒక్కటి చెప్పు సాధిచ్చానని? ఉద్యమం చేస్తే సరిపోదు. కాపులు రిజర్వేషన్ ఇప్పిచ్చావా? ఎందుకు ఏడుస్తున్నావు? 1980, 94, 90, 89 నుంచి ఏడుస్తున్నావు. కాపు నాడు కాపులకి రిజర్వేషన్ ఉద్యమం ఏం పీకావు? ఇప్పుడు మాట్లాడుతున్నావు. అది ఇప్పించండి, కాపులు రిజర్వేషన్ ఇప్పించండి. ఆ యొక్క ఓసీలకి ఇచ్చే దాంట్లో కాపులకు జీవో ఇచ్చి ఆ జీవో ఇంప్లిమెంట్ చేయించండి. ఈ తొక్కలో డైలాగ్ మాట్లాడుతున్నాడు. నీకు అడిగే అర్హత ఉంది అసలు నీకు? ముద్దుగడ పద్మం కాస్త ఇంగిత జ్ఞానం ఉండు కాస్త. చాలామంది కామెంట్ చేసే పిల్లలారా వినండి. కాపులను నిలువున ముంచాడు ముద్దుగడ పద్మనాభరెడ్డి. ఇది గ్రహించండి. ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఇది వాస్తవం. కావలిస్తే మీరెవరన్నా కావలిస్తే నాకు టెలిఫోన్ చేయండి. నేను మాట్లాడతాను. జై జనసేన. జై హింద్.